ఆయుర్వేద ప్రకారం ఆహారం కేవలం కడుపు నిండడానికే కాదు, దోస సమతుల్యత అంటే వాత పిత్త కఫ కోసం. భక్ష్యం దంతాలు దవడలు బలపడతాయి. జఠరాగ్ని అంటే జీర్ణశక్తి ఉత్తేజితం మరియు వాతదోషం నియంత్రణ. భోజ్యం శరీరానికి ప్రధాన శక్తి మూలం, రక్తం మాంసధాతువుల పోషణ మరియు సమతుల్య ఆహారం. చోప్యం నోటి లోపలి ఎంజైమ్స్ చురుకవుతాయి, జీర్ణక్రియ ముందుగానే ప్రారంభమవుతుంది మరియు పిత్తదోషం శాంతి. లేహ్యం గొంతు ఊపిరితిత్తులు ఆరోగ్యం, శరీరానికి క్రమంగా శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు కఫ నియంత్రణ. పానీయం శరీరంలో ద్రవ సమతుల్యత, విష పదార్థాల విసర్జన మరియు మూత్రకోశ శుద్ధి. ఆయుర్వేద సూత్రం ప్రకారం సమగ్రమైన ఆహారమే సంపూర్ణ ఆరోగ్యం. హిందూ సాంప్రదాయంలో నైవేద్యం అంటే మనిషి తినే సంపూర్ణ ఆహారాన్ని దేవునికి అర్పించడం. నైవేద్యంలో 5 రకాలు: భక్ష్యం పూరి బూరెలు, భోజ్యం అన్నం పప్పు, చోప్యం పండ్ల రసం, లేహ్యం లడ్డు, చవనప్రాసం పానీయం పాలు మజ్జిగ. ఇవి సమర్పించడం వల్ల పంచ ప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన తృప్తి పొందుతాయని విశ్వాసం. ఆధ్యాత్మిక భావన దేవునికి నైవేద్యం అంటే నా జీవితం, నా శక్తి, నా భోజనం అన్నీ నీకే అర్పణ. అందుకే పండుగలు, వ్రతాలు, పూజల్లో ఈ 5 రకాల ఆహారాన్ని ప్రత్యేక స్థానం ఉంటుంది.